హలో అండి. టెట్ ఎగ్జామ్లో భాగంగా తెలుగు కంటెంట్కి సంబంధించి కొన్ని ప్రశ్నలను మనం ఈరోజు చూద్దాము. మొదటగా ఒక పద్యం ఇచ్చి ఆ పద్యానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని కింద ఇచ్చి వాటికి ఆన్సర్స్ చెప్పమని ఇచ్చారు. 31 నుంచి 33 వరకు ఉన్న క్వశ్చన్స్ ఈ పద్యానికి సంబంధించినవి అని ఇచ్చారు. ఇక్కడ ముందు మనం పద్యాన్ని చూద్దాము. ద్యుమణి పద్మాకరము వికచముగా జేయు గూముద హర్షంబు గావించు నమృత సూతి యార్దీతుడుగాక జలమిచ్చు నంబూదరుడు సజ్జనులు కారే పరహిత చరణమతులు అని పద్యాన్ని ఇచ్చారు. ఇక్కడ పద్యం కింద క్వశ్చన్ ఇచ్చారు. పద్మాకరమును వికసింపచేయునది ఏది అని చెప్పేసి ఇచ్చారు. పద్మాకరమును వికసింపచేయునది అమృతస్తుతి సహస్రనేత్రుడు సూర్యుడు సజ్జనుడు అని ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సూర్యుడు. అండ్ సెకండ్ వన్, కలువలకు ఆనందాన్ని కూర్చున్నది అని ఇచ్చారు. కలువలకు ఆనందాన్ని కూర్చున్నది సూర్యుడు, సజ్జనుడు, చంద్రుడు, మేఘుడు అని ఆన్సర్ ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చంద్రుడు. జలము ఇచ్చున్నది అమృతసూతి, జలది, నూయి, మేఘము అని చెప్పేసి ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి మేఘము. ఇక్కడ క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు గుర్తించండి అని చెప్పేసి ఇచ్చారు. బతుకమ్మను పూజించటం అంటే ప్రకృతిని పూజించటమే. గౌరీదేవిని కొలవడం బతుకమ్మ పండగలో అంతర్భాగము. బతుకమ్మను పేర్చటం కళాత్మక నైపుణ్యము. బతుకమ్మ పాటలు అనుబంధాలకు నిలయాలు. చేతులతో చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడుతారు. ఈ చప్పట్లు లయాత్మకముగా ఉంటాయి. పాటలలో పౌరాణిక వర్తమాన సంఘటనలు ఉంటాయి. అందుకోసం గ్రామాలలో ప్రజలు బతుకమ్మ పండుగను ఘనముగా జరుపుకుంటారు. రావమ్మ బతుకమ్మ సంపద ఇవ్వమ్మ అంటూ పూజలు చేస్తారు. ఈ పూజల వల్ల ఫలితాలను పొందుతారు అని చెప్పేసి మనకి కొంచెం ఇచ్చారు. ఇంకా కొంచెం ఉన్నట్టుంది, లేదు, ఇక్కడితో అయిపోయింది. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి కింద ఆన్సర్స్ ఇచ్చారు. బతుకమ్మను పేర్చటంలో వాడని పువ్వు. బతుకమ్మని చేర్చటంలో ఏ పువ్వును వాడరు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ 4. వాస్తవానికి ఆన్సర్ 4 అనేది ఆన్సర్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అని నాకు అసలు తెలియదండి. మేము బతుకమ్మని తయారు చేసేటప్పుడు మా ఇళ్ళ చుట్టూ ఉన్న మందార పువ్వులతోటే మేము బతుకమ్మని, బంతి పువ్వులు, మందార పువ్వులు కూడా వాడేవాళ్ళం. ఇప్పుడు ఈ బుక్లో చదివే వరకు నాకు అసలు మందారాన్ని బతుకమ్మకు వాడరు అనే విషయం నాకు అసలు తెలియదు. నేను ఇంకా పచ్చగన్నేరు, గోనుగు ఇలా సంథింగ్ ఏదన్నా ఏమో అనుకున్నాను. తంగేడు మెయిన్ ఓకే, కానీ మందార వాడరు అనే విషయం నాకు ఇప్పటివరకు అసలు తెలియదు. బతుకమ్మ పండగలో ఎవరిని కొలుస్తారు అని చెప్పేసి ఇచ్చారు. బతుకమ్మ పండుగలో మనం గౌరీదేవినే కదా కొలుస్తాము, అది అందరికీ తెలిసిందే. బతుకమ్మ పాటలు చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. మిత్రమా, ఆకాశంలో హాయిగా ఎగిరే హంసను ఎందుకు హింసించావు? జీవహింస పాపం కదా అన్న మాటలు ఎవరితో ఎవరు అన్నారు? గౌతముడు దేవదత్తుడితో, శుద్ధోదనుడు దేవదత్తుడితో, గౌతముడు రాజుతో, రాజు దేవదత్తుడితో అని ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ దేవదత్తుడితో అనేది ఎక్కువగా వచ్చింది. ఇక్కడ పక్కన గౌతముడు, శుద్ధోదరుడు, రాజు ఇలా సంథింగ్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి గౌతముడు దేవదత్తుడితో అన్నాడు. ఆకాశంలో హాయిగా ఎగిరే హంసను ఎందుకు హింసించావు? జీవహింస పాపం కదా అని చెప్పేసి గౌతముడు అన్నాడు దేవదత్తునితో. వరకవిగా మంత్రకూట వేమనగా ప్రసిద్ధుడైన కవి ఎవరు అని ఇచ్చారు. పండిత రామసింహ కవి, రావికంటి రామయ్య గుప్తా, శ్రీ దూపాటి సంపత్కమాచార్యులు, డాక్టర్ ఆడేపు చంద్రమౌళి అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి రావికంటి రామయ్య గుప్తా. ద్వాంశము మాంసమును కాంక్షించుచున్నది. గీత గీసిన పదానికి అర్థాన్ని తెలపండి. ద్వాంశము అని అంటే ఇక్కడ ఉన్న ఏ పక్షి పేరు అని ఇచ్చారు. పక్షి, జంతువు సంథింగ్. నక్క, కాకి, సింహము, పులి అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి ద్వాంశము అంటే ఆన్సరు కాకి అండి. కాకిని ద్వాంశము అని అంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక తడయక చనుదెంచి తను యోని ఇసుక వడగట్టి పైరాల్చి వానదిలో మునిగి తేలి గట్టున కేగి తిరుగంగ బోరలి వాలిన భక్తితో వచ్చి విదిల్చే అనిచ్చి ఈ వాక్యమునందు గల అలంకారాన్ని గుర్తించండి అని చెప్పేసి ఇచ్చారండి. ఇందులో ఉన్న అలంకారము ఏమిటి? ఆన్సర్ వచ్చేసి స్వభోక్తి అలంకారము. గంగోదకం, నవోదయము, నగరోత్తముడు, సర్వేశ్వరుడు అను పదాలలో గల సంధిని గుర్తించండి.
గంగోదకము, గంగా ప్లస్ ఊదకము. గంగా అంటే గంగా అనే పదంలో చివర ఆ వస్తుంది, ఊదకంలో ఊ వస్తుంది. ఆ ఈ ఊరులు అనే దానికి మనకి గుణసంధికి సంబంధించి ఊ అనేది పలుకుతుందని అందరికీ తెలుసు. నవోదయము, నవో ప్లస్ ఉదయం ఊ పలుకుతుంది. నగరోత్తముడు, నగర ప్లస్ ఉత్తముడు ఊ పలుకుతుంది. సర్వేశ్వరుడు, సర్వ ప్లస్ ఈశ్వరుడు ఈ పలుకుతుంది. అను పదాలలో గల సంధి గుణసంధి అండి. సంధుల గురించి ఎవరికైనా తెలియకపోతే ఏ సంధిని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఒకవేళ తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సంధుల గురించి ఒక క్లాస్ చెప్తాను. అంటే ఇప్పుడు ఈ పదాలు ఇలా విడదీస్తే వచ్చిన చివరి అక్షరాలతో ఈ సంధి వస్తుంది అనేది ఎవరికైనా తెలియదు అనుకోండి, ఇది మాకు తెలియదు అని చెప్తే నేను దానికి క్లాస్ చెప్తాను. యాక్చువల్గా అయితే తెలుస్తుంది అందరికీ, కానీ కొంతమందికి మనం అంత చిన్నప్పుడు చదివేటప్పుడు అంతగా మనం కాన్సన్ట్రేట్ చేయకపోతే సంధులను ఎలా ఐడెంటిఫై చేయాలనేది కొంతమందికి తెలియదు. ఒకవేళ తెలియకపోయినా కన్ఫ్యూజ్ ఉంది అనుకున్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ సంధుల గురించి కూడా ఒక క్లాస్ తీసుకుని చెప్తానండి. చెడు శకునం కార్యహాని సంకేతం అను సందర్భములో ఈ జాతీయాన్ని వాడుతారు. పీనుగు సింగారము, నల్లి కూట్లోడు, చంకలో పిల్లి, కోసమిడిచిన పాము. చెడు శకునం కార్యహాని సంకేతము, చంకలో పిల్లి. చెడు శకునముగా వాడేది చంకలో పిల్లి అనే దాన్ని చెడు శకునముగా వాడతారంట. పాఠ్యాంశ రచయితల ఆధారంగా జతపరచండి అని ఇచ్చేసి ఇక్కడ వర్షము, అభినందన, కోరస్, జీవన భాష్యము అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పల్ల దుర్గయ్య, శేషం లక్ష్మీనారాయణాచార్యులు, కలాంధ్రం లక్ష్మీనారాయణ, సి నారాయణ రెడ్డి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. 1కి ఈ, 1కి ఆ, 1కి ఆ, 1కి ఈ ఇలా చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఇచ్చిన టాపిక్ పేరు, పాఠ్యాంశం, లెసన్ పేరు అండ్ పక్కన ఇచ్చిన రచయిత పేర్లు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని దేనికి ఏదైనా ఐడెంటిఫై చేసి ఇక్కడ ఇచ్చిన వాటిలో మ్యాచ్ అవుతుందో లేదో చూసుకొని ఆన్సర్ అనేది మీరు ఆన్సర్ చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. 1కి ఆ అంటే వర్షము అనే దానికి పల్లా దుర్గయ్య. అండ్ 2కి ఈ అంటే అభినందనలుకి కలంద్ర లక్ష్మీనారాయణ. అండ్ 3 కోరస్కి ఈ సారీ అండి నేనే రాంగ్ చెప్పినట్టున్నా. 1కి ఆ పల్లా దుర్గయ్య. అండ్ సెకండ్ వన్ 1కి 2కి ఆ శేషం లక్ష్మీనారాయణాచార్యులు. అండ్ 3కి ఈ కోరస్కి కల్లంద్ర లక్ష్మీనారాయణ. అండ్ 4కి అంటే జీవన భాష్యముకి ఈ. అండ్ నెక్స్ట్ 1000 కళ్ళు గల దేవేంద్రుడికి చూపే లేదు, ఈ పొడుపు కథ యొక్క విడుపు, అరటి చెట్టు, నక్షత్రాలు, తేనె పట్టు, మంచము. దీనికి ఆన్సర్ వచ్చేసి మంచము అండి. అంటే మంచంకి అలా హోల్స్గా ఉంటుంది కదా, దానికి సంబంధించిన జాతీయం ఇది. అండ్ సృష్టి ఆది నుండి ఉన్న నీరు అను వృత్యార్థము గల పదాన్ని తెలపండి. జలది, సాగరము, మున్నీరు, ద్రవ్యము అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి మున్నీరు. అండ్ వడలకు వాడిపోయి వడివయ్యార యూపుకు పట్టువీడి ఈ పద్యపాదం ఏ ఛందో వర్గానికి చెందినది అంటే ఏ ఛందస్సుకు చెందినది అని చెప్పేసి అడిగారు. వడలకు వాడిపోయి వడివయ్యోర ఈపుకు పట్టు వీడు, ఇది శార్దూలం, ఉత్పలమాల, చంపకమాల, మత్తేబం అని ఇచ్చారండి. ఆన్సర్ వచ్చేసి చంపకమాల. మీకు ఛందస్సు తెలియకపోయినా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఛందస్సులు ఎలా ఈజీగా చెప్పాలంటే తక్కువ టైంలో మనకి ఇప్పుడు పెద్ద ప్రొఫెసర్ చెప్పే లేకపోతే పిహెచ్డీలు చేసిన వాళ్ళు చెప్పే క్లాస్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటే 1 అవర్ 1.5 అవర్ ఉంటుంది. మెయిన్ టాపిక్ని కంటే పక్కన ఎక్స్ట్రా ఉన్నది ఎక్కువైపోతుంది. అది నాకైతే అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఈజీగా ఒక 10 మినిట్స్ 20 మినిట్స్లో ఈజీగా ఐడెంటిఫై అయ్యేలా ఎలా చెప్పాలి అనేది కూడా ఒకవేళ మీరు క్లాస్ తీసుకోమంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్తాను. దీపం కొండెక్కింది, సూత్రం పెరిగిపోయింది అనునవి సభ్యోక్తి, మృదూక్తి, అర్ధగ్రామిత, అర్ధ వ్యాకోచము అని ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మృదూక్తి. రేపు వర్షం పడవచ్చు, ఇది ఏ రకమైన వాక్యము? విద్యార్థక వాక్యము, ప్రార్థనార్థక వాక్యము, సందేహార్థక వాక్యము, ప్రశ్నార్థక వాక్యము. పడవచ్చు అంటే పడితే పడుతుంది అని చెప్పేసి ఇది సందేహార్థక వాక్యము. అండ్ అన్య పదార్థ ప్రాధాన్యం గల సమూహము సమాసము, బహువ్రీహి సమాసము, ద్వంద్వ సమాసము, రూపక సమాసము, ద్విగు సమాసము. అండ్ ఆన్సర్ వచ్చేసి బహువ్రీహి సమాసము, అన్య పదార్థం ప్రాధాన్యం గల సమాసము. నీ ధైర్య శౌర్యాది గుణంబు లనన్య సాధారణంబులు. ఈ వాక్యములోని గుణం పదానికి నానార్థాలు చెప్పండి.
జలము సామర్థ్యము శక్యము, న్యాయము ధర్మము తీర్పు, స్వభావము వింటి నారి దారము, మేలు లాభం క్షేమం. ఆన్సర్ వచ్చేసి స్వభావము వింటి నారి దారము. చిత్రం వికృతి రూపము, చిత్తరువు సితారము చిత్తుకు ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి చిత్తురువు. పట్టణము అలంకారముగా నుండుటకు అందరూ ఉత్సాహముతో పాడుపడిరి. వ్యవహార భాషా రూపాన్ని గుర్తించండి. పట్టణము అలంకారముగా ఉండడానికి అందరూ ఉత్సాహంతో పాటుపడ్డారు. పట్టణము అలంకారముగా ఉండడానికి అందరూ ఉత్సాహంతో పాటుపడిరి. పట్టణం అలంకారం నుండుటకి అందరూ ఉత్సాహంతో పాటుపడిరి. పట్టణం అలంకారంగా ఉండడానికి అందరూ ఉత్సాహంతో పాటుపడ్డారు. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి, పట్టణము అలంకారముగా నుండుటకు అందరూ ఉత్సాహంతో పాటుపడిరి. ఆన్సర్ పట్టణము అలంకారంగా ఉండడానికి అందరూ ఉత్సాహంతో పాటుపడ్డారు. సో 4th వన్ అనేది కరెక్ట్ ఆన్సరు. అండ్ 52 వడలకు వాడిపోయి వడివయ్యారపు యూషపుకు పట్టువీడు. ఈ పద్య పాదమునకు సంబంధించి సరికాని సమాధానంను గుర్తించండి. ఏ పాదంలో భరణ బబరవను అను గుణాలు కలవు? ఈ పద్యం వర్షం పాఠ్యాంశంలోనిది. పద్యం పాదం కవి డాక్టర్ పల్లా దుర్గయ్య గారిది. ఏ సరికాదు, సి సరికాదు, బి సరికాదు, ఏది కాదు. ఏ సరికాదు అంటే భరణ బబరవలు అను గణాలు లేవు. యక్షగానాలు తెలంగాణకు ఏ రాష్ట్రం నుంచి వచ్చాయి? తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక. ఆన్సర్ వచ్చేసి కర్ణాటక. అయ్యో రమా చదువు ఆగిపోయిందా? ఈ వాక్యంలో అయ్యో అనున్నది సర్వనామము, అవ్యయము, విశేషము, క్రియ. నేను ఇంగ్లీష్ చెప్పిన దాంట్లో కూడా ఉంది అవ్యయము అనేది. ఆన్సర్ వచ్చేసి అవ్యయము. ఇక్కడ భాషా స్వభావానికి సంబంధించి సరికాని ప్రవచనము. పరిమిత సంఖ్యలో ఉన్న ధ్వనులను భిన్నభిన్నంగా కూర్చడం ద్వారా అసంఖ్యాకమైన పదజాలాన్ని పదాల ద్వారా అనంతమైన వాక్యాలను సృష్టించవచ్చు అని తెలిపే లక్షణం నిర్మాణ ద్వైవిధ్యం. సొంతంగా నూతనంగా చేసే వాక్య నిర్మాణం సృజనాత్మకత. పదాల వేర్వేరు ప్రయోగాలను బట్టి వాటి అర్థాలు మారడం శబ్దార్థ సాంకేతిక సంబంధము. ప్రతి వ్యక్తి మాట్లాడగలడు, వినగలడు అని తెలిపే లక్షణం ప్రేరణ దూరత. ఆన్సర్ వచ్చేసి ప్రతి వ్యక్తి మాట్లాడగలడు, వినగలడు అని తెలిపే లక్షణం ప్రేరణ దూరత. ఇక్కడికి 25 క్వశ్చన్స్ చెప్పానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వీడియో కావాలన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంగ్లీష్ వీడియో అడిగారండి, నేను అది కూడా ఈరోజు ఈవినింగ్ మీకు ఖచ్చితంగా పెడతాను. అండ్ ఈరోజు ఈవినింగ్ 7 o'clockకి మనది లైవ్ క్లాస్ ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈరోజు ఈవినింగ్ 7 o'clockకి స్టార్ట్ అయ్యే మన లైవ్ క్లాస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా, లేకపోతే నాతో ఏదైనా మాట్లాడాలన్నా, ఏదైనా కూడా మీరు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలనుకున్న ప్రతిదానికి హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఈరోజు 7 o'clock నైట్ 7 o'clockకి మనది లైవ్ క్లాస్ ఉందండి. థ్యాంక్ యూ.